సివిల్ సర్వీసెస్ రాసే అభ్యర్థుల ట్రైనింగ్ అంత దారుణంగా ఉంటుందా? అంటే ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో సెల్లార్‌లో లైబ్రరీలో వాళ్ళకి చెప్తూ అక్కడ ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయారు. సో, ఇప్పుడు కేంద్రం అలా జరిగింది అని చెప్పి ఇప్పుడు అంటుంది కానీ ముందెందుకు దృష్టి పెట్టలేదంటారు? ముందు మన దేశంలో దేని మీద దృష్టి పెడుతున్నారు? ఆసుపత్రులు కాలిపోయాక ఫైర్ సేఫ్టీ వాళ్ళు మాట్లాడుతుంటారు. బిల్డింగ్ కూలిపోయాక మున్సిపాలిటీ వాళ్ళు మాట్లాడుతుంటారు. మీడియా కూడా అయిపోయినాకనే కదా, ముందెవరు మాట్లాడతారు మన దగ్గర? సో ఇప్పుడు కేంద్రమే కాదు, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మేయర్ కూడా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అందరూ ఇప్పుడు ఆదేశాలు ఇస్తారు తప్ప ముందెవరు మాట్లాడారు? అందువల్ల మన దగ్గర ఒక సంఘటన జరిగాక రియాక్ట్ అవుతారు. ఆ సంఘటనకు దారి తీస్తున్న పరిస్థితుల మీద రియాక్ట్ కారు. సంఘటన దారి తీస్తున్న పరిస్థితుల మీద రియాక్ట్ అయితే సంఘటన ప్రివెంట్ చేయొచ్చు. దాన్నే ప్రాసెస్యువల్ రెస్పాన్స్ అంటారు. అంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రెస్పాండ్ అవుతే ఎక్కువ ఉపయోగం, అయిపోయినాక ఈవెంట్ జరిగాక రెస్పాండ్ అవుతే ఏం లాభం? ఇప్పుడు ఆ పాప ముగ్గురు బిడ్డల ప్రాణాలు వస్తాయా? సో అందరికీ తెలుసు బిల్డింగ్ నామ్స్కు వ్యతిరేకంగా ఈ కోచింగ్ సెంటర్ నడుస్తున్నాయి. అక్కడ ఏంది అంతటా నడుస్తున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ నడవడం లేదా? కోచింగ్ సెంటర్లు, హాస్పిటళ్ళు, హోటళ్ళు. అసలు మీరు ఫైర్ సేఫ్టీ నామ్ తీస్తే అత్యధిక భవనాలకు ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించరు. కానీ ఏం జరుగుతుంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాక అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు అది తెలియదా? అదేమి రహస్యంగా ఏమన్నా తీవ్రవాద కార్యకలాపాలు జరిగాయా? బేస్మెంట్లో లైబ్రరీస్ ఉన్నాయన్న సంగతి తెలియదా? అందరూ తెలుసు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టుంటారు. ఇంకా రియల్ ఎస్టేట్ చాలా కాస్ట్లీ కనుక కోచింగ్ సెంటర్స్ కూడా పెద్ద పెద్ద భవనాల్లో, విశాలమైన ప్రాంగణాల్లో క్లాసులు పెట్టారు. సో వాళ్ళు ఉన్న భవనాలు ఇప్పుడు మన దగ్గర జూనియర్ కాలేజ్ నడవే అపార్ట్మెంట్లల్లో, అగ్గిపెట్టెల లాంటి భవనాల్లో నడుస్తూనే ఉంటాయి కదా. అడపా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు మీడియా కవర్ చేస్తాయి, తర్వాత ఎవరు పట్టించుకోండి. మళ్ళీ ఆ 2 రోజులు హడావుడి ఉంటుంది. ఇప్పుడు మేము అన్ని బిల్డింగ్లను బుల్డోజర్లు పెడతాం, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వము, ఇవన్నీ చెప్తారు. సో ఫైర్ సేఫ్టీ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా బేస్మెంట్ను స్టోరేజ్కే వాడాలి అని క్లియర్గా చెప్పారు. స్టోరేజ్ అంటే మనుషుల స్టోరేజ్ కాదు కదా, వస్తువుల స్టోరేజ్ కదా. కానీ దాన్ని ఎవడు ఎన్ఫోర్స్ చేశాడు? అందువల్ల మన దేశంలో రూల్ ఆఫ్ లా లేదు. చట్టాన్ని ఎవడు గౌరవించాడు, చట్టాన్ని ఎవడు పాటించాడు. వ్యవస్థలంతా అవినీతిలో కొరుకుపోతాయి, అసమర్థతలో కొరుకుపోతాయి. మీరు మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే మాకు అంత మ్యాన్ పవర్ లేదు, ఇన్ని కోచింగ్ సెంటర్లు తిరిగి రోజు పర్యవేక్షించడానికి అంటారు. సో మన దగ్గర పౌర సమాజ సంస్థలు బలంగా ఉండవు. సో ఇలాంటి అవకతవకల్ని ఎత్తి చూపి ముందుకు వెళ్ళడం. న్యాయ వ్యవస్థలో ప్రాసెస్ చాలా డిలే. ఎవరైనా పొరపాటు కోర్టు దృష్టికి పట్టుకొచ్చినా, కోర్టులో కేసు వేసినా అది ఏళ్ళ తరబడి నడుస్తుంది. సో అందువల్ల ఇదంతా క్లియర్గా వ్యవస్థల వైఫల్యం. జరిగిన తర్వాత రాజకీయాలు ముందుకు వస్తాయి. అధికారంలో ఉన్న వాళ్ళు సమర్థించుకుంటారు, రాజకీయాలు వద్దు ఇది అంటారు, శవ రాజకీయాలు ఏంటంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తుంటారు. మీడియా కొంతకాలం హడావుడి చేస్తుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత యథావిధిగా ఆ బిజినెస్ యాజ్ యూజువల్. కానీ పాపం ఆ బిడ్డలు కోల్పోయిన కుటుంబాలకైతే ఇది శాశ్వత విషాదాన్ని మిగులుస్తుంది కదా. మళ్ళీ ఎప్పుడు మేల్కొంటారో, మళ్ళీ ఇలాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేల్కొంటారు.